దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం నిరాశపై విజయం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక నిరాశ వెంటాడుతూనే ఉంది. మానవ జీవితాన్ని కూల్చివేస్తూ ఉంది. మరి ఈనాడు ఆ నిరాశ నుండి ఎలా విజయం పొందాలి, ఆ నిరాశలో నుండి ఎలా బయటికి రావాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, నిరాశ అనే చీకటి ఎంత లోతుగా ఉన్నా దేవుని వెలుగు అంతకంటే గొప్పది. ఈ సత్యాన్ని గ్రహించు. నిరాశ, నా చేత కాదు, నేనేమీ చెయ్యలేను, ఇక నా పని ఇంతే అనే దానిని నిరాశ. కానీ ఎంత నిరాశ ఉంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వెలుగు అంత శక్తివంతమైనది అనే విషయాన్ని గ్రహించు. నిరాశ అనే చీకటిని పారద్రోలడానికి ఆయన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన అంటున్నాడు, ఈ లోకానికి వెలుగును నేనే. మరి ఆ వెలుగుగా వచ్చినటువంటి దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి నిరాశను పారద్రోలతాడు. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశ చెందొద్దు. దేవునికి ఇష్టం లేని మాట నిరాశ. ఆశ కలిగి జీవించాలి. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, నేను ఓడిపోవటానికి కాదు, నేను గెలవటానికే. దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో ఉంది అనే ఆశతో, ధైర్యంతో, నమ్మకంతో ముందడుగు వేయాలి. అది దేవుని యొక్క కోరిక ఒక విశ్వాసి జీవితంలో. అంతే తప్ప నేను చేయలేను, నా చేత కాదు అనే మాట ఎప్పటికీ నీ నుండి రాకూడదు. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు. ఇంకెందుకు నీకు నిరాశ? ఆయన అంటున్నాడు, నేను నీతో ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం, నీవు భయపడకము, నేను నీకు తోడయ్యుందును, నీ వెరవకము, నేను నీకు దేవుడను, నేను నీకు బలము నొసగి నిన్నాదుకొందును, నా శక్తితో నిన్ను కాపాడుతును. ప్రియులారా, ఈ మాటలు విన్న తరువాత కూడా ఇంకా నువ్వు నిరాశగా ఉంటే, చేతగాని వాడిగా ఉంటే అది మంచిది కాదు. మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడు? నీవు భయపడొద్దు. నీ జీవితంలో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి, భయపడొద్దు అంటున్నాడు. ధైర్యంగా ఉండమంటున్నాడు. నీతో పాటే ఉంటా అంటున్నాడు. అవును ప్రియులారా, నిజంగా ఆ ఫరో ప్రజలు సైన్యం తరుముతూ ఉంటే మోషే ప్రార్థన చేస్తున్నంతసేపు ఇజ్రాయేల్ ప్రజలు గెలుస్తూనే ఉన్నారు. నువ్వు భయపడొద్దు అంటున్నాడు, మోషేతో పలికాడు. ఈనాడు మనతో కూడా పలుకుతూ ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండమంటున్నాడు. బిడ్డ, ఎందుకు మనం ఆ భయపడాలి, నిరాశలో ఉండాలి? ఆ గులాబీ చెట్టుని చూసినప్పుడు ఆ పువ్వు మాత్రమే మనకు కనపడాలి. ఆ చెట్టులో ఉన్నటువంటి ముళ్ళు చూస్తే ఆ పువ్వులను మనం కొయ్యలేం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని బిడ్డగా జీవించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. సమస్యలు వచ్చినప్పుడు కుటుంబీకులు వదిలేస్తారేమో, స్నేహితులు వదిలేస్తారేమో, ఈ లోకంలో ఉండే మనుషులు వదిలేస్తారేమో, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు బలాన్ని నొసుకుతా అంటున్నాడు. మరి యుద్ధం చేయడానికి వెళుతున్నటువంటి దావీదుకు తన శక్తినిచ్చి ఆయనతో పాటు యుద్ధం చేసి గోలియాతును పడగొట్టాడే, మరి మన జీవితంలో కూడా దేవుడు యుద్ధం చేస్తాడు, శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. మరీ ముఖ్యంగా నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, ఒక రోగం నిన్నేమీ చేయలేదు, ప్రార్థించు. ఒక సమస్య నిన్ను పడగొట్టలేదు, ధైర్యంగా ఉండు.
ప్రభువా నీవు నాకు తోడుగా ఉంటానన్నావు, నన్ను భయపడొద్దన్నావు, నాకే భయం లేదు అనే ధైర్యంగా నువ్వు అడుగు వేయాలి. అవును ప్రియులరా, ఇదిగో యాక్సిడెంట్ జరిగే సమయంలో ఆ పిల్లవాడు ధైర్యంగా నిలబడ్డాడు. కారణం ఏంటంటే ఆ యొక్క వాహనాన్ని నడిపేది మా డాడీకి తెలుసు నన్ను కాపాడుతాడు. ఆ నమ్మకం ఉండాలి. మన జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు మన దేవుడికి తెలుసు మనల్ని కాపాడుతాడు. ఆ నమ్మకంతో నువ్వు ఉండాలి ప్రియ దైవ బిడ్డలారా. అంతే తప్ప నిరాశకు కారణం అపనమ్మకం. నిజంగా నీలో ఆశ ఉంటే, విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని నిలబడతావు. నీవు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు. మాట ఇచ్చి మాట మార్చేది మనిషి, మాట ఇచ్చి తప్పకుండా నెరవేర్చేవాడు దేవుడు ప్రియులారా. దేవుడే. కాబట్టి ఎంత కష్టం వచ్చినా నిరాశ చెందొద్దు. తర్వాత దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మకం ఉండాలి. ఆయన మాట మీద నమ్మకం ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలు ఏంటో తెలుసా? మన భవిష్యత్తుకు ఆశా కిరణాలు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది, నెరవేరుతాయి కూడా. నీ నిరాశను నువ్వు గెలవాలంటే మొట్టమొదటిగా ఇదిగో దేవుడు నీతో పాటు ఉన్నాడని మర్చిపోవద్దు. రెండవది ఆయన వాగ్దానాన్ని పట్టుకో. తప్పకుండా నీ జీవితం మీద, నీ నిరాశ మీద విజయం నీదే. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనం కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. ఎంత మంచి వాగ్దానం అండి! మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. దేవుడు అంటున్నాడు నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ మనుషులు ఎవరండి నీ జీవితాన్ని నిర్ణయించడానికి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి? ఈ మనుషులు ఎవరు? కారణం ఏంటో తెలుసా? అవకాశం నువ్వే ఇస్తున్నావు. దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావు. ఆయన మాట మీద నీకు నమ్మకం లేదు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా మన క్షేమాన్ని కోరుకుంటాడు, మనకు బలాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి దైవ బిడ్డలారా, మనం అందరం కూడా ఆయన యొక్క వాగ్దానాన్ని నమ్ముకొని ప్రార్థిస్తూ జీవించాలి. అప్పుడు నీ జీవితంలో ఎలాంటి నిరాశ నిస్పృహలు ఉండవు. మూడవ విషయం, ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా నీ ప్రార్థన విడిచిపెట్టొద్దు. చాలామంది మనం చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు ఇదే. జీవితంలో ఏదో బాధ కలిగినప్పుడు ప్రార్థన మానేస్తున్నావు. మనం అనుకున్నది జరగనప్పుడు ప్రార్థన విడిచిపెడుతున్నావు. అలా కాదు. ఎవరో ఏదో అన్నారంటే ప్రార్థన మానేస్తున్నావు, నీ ప్రయత్నాన్ని మానేస్తున్నావు. అలా కాదు. ఎవరైతే నీ మీద రాయి విసురుతున్నారో ఆ రావులన్నీ కూడా పట్టుకొని వాటిని మెట్లుగా చేసుకొని దేవుని చేయి పట్టుకొని నీవనుకున్నది సాధించాలి ప్రియ దైవ బిడ్డలారా. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 6వ వాక్యం. దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏది అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవునిని అర్థింపుడు. ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు విచారం, బాధ, నిరాశ ఏమీ వద్దంటున్నాడు. నీకేది కావాలో దానికోసం ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ప్రియులారా, గమనించారా? నిరాశతో ఉన్నటువంటి జీవితంలో విజయాన్ని సాధించాలంటే మొట్టమొదటిగా దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం మనలో ఉండాలి. రెండవ విషయం, ఎప్పుడు కూడా దేవుడు మాట ఇచ్చేవాడే, మాట తప్పేవాడు కాదు. అంటే ఆయన వాగ్దానాలు
మన భవిష్యత్తుకు ఆశా కిరణాలుగా ఉండాలి. కాబట్టి వాగ్దానం మీద నమ్మకం పెట్టుకుందాం. మూడవ విషయం, ప్రార్థన నీ బలంగా ఉండాలి. అవును ప్రియులారా, అందుకనే మనకి ఏది కావాలో అది ప్రార్థనలో అడుగుతూనే ఉండాలి. ఆయన ఇచ్చేంత వరకు మనం అడుగుతూనే ఉండాలి. ఆయన మాట ఇచ్చాడు అంటే మాట తప్పేవాడు కాదు. నీకేది అవసరమో, నీకేది కావాలో దానిని అడగాలి. అప్పుడు అడుగుడి ఇవ్వబడును. ఆయన అడిగితే ఇచ్చే దేవుడు ప్రియులారా. అడగనిది అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు. పదే 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 దేవా నాకు కావాలి, నాకు ఇవ్వాలి అని నువ్వు అడిగితే తప్పకుండా నీ నిరాశ నుండి నీ విజయాన్ని పొందుకుంటావు ప్రియ సహోదరి. నిరాశ సమయంలో హృదయాన్ని దేవుని సన్నిధిలో వెళ్ళబొచ్చాలి. మనం ఏం చేస్తామంటాం, బాధ కలిగినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం, ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే వ్యసనాలకు లోనైపోతూ ఉంటాం, త్రాగుతూ ఉంటారు, చెడు పనులన్నీ కూడా చేస్తూ సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటారు. కాదండి, నీ జీవితంలో బాధ ఉన్నా, కష్టం ఉన్నా, నిరాశ ఉన్నా ఆ సమయాన్ని కూడా దేవునితో పాటే గడపాలి. దేవుడు చూసుకుంటారు. ఇది దేవుడిచ్చినటువంటి రూపం, ఇది దేవుడిచ్చినటువంటి ప్రాణం. ఆయనకే సమర్పించుకుందాం, ఆయనతో పాటే ఉందాం. ఇదిగో యోబు ఎన్ని కష్టాలు వచ్చినా నిరాశపడ్డా? పడలేదే. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుంటున్నాడు అనే నమ్మకంతో ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా యోబు జీవితంలో ఏ వ్యక్తి కూడా నిరాశ అనేది చూడలేదు ప్రియ దైవ బిడ్డలారా. మరి మనం కూడా మరొక యోబు ఎందుకు కాకూడదు? ఆలోచన చేద్దాం. నిరాశకి తావివ్వకూడదు, విజయాన్ని సాధించాలి. తరువాత దేవుని యొక్క వాక్యము మనకు దారి చూపిస్తూ ఉంది. నీ జీవితంలో నిరాశతో ఉన్నప్పుడు బైబిల్ పట్టుకో, బైబిల్ చదువుతూ ఉండు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వాక్యం, నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చూసారా ప్రియులారా, ఎవరైతే ఆయన వాక్యాన్ని పట్టుకుంటున్నారో వాళ్ళు చక్కగా నడవగలుగుతూ ఉన్నారు. నీ వాక్యము నా పాదములకు దీపం. చీకటిలో ఉన్నప్పుడు ఒక టార్చ్ లైట్, ఒక లైటు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో, ఎంత చక్కగా దారి చూపిస్తుందో, నిరాశలో ఉన్నటువంటి మనకు కూడా దేవుని యొక్క వాక్యం దారి చూపిస్తూ ఉంది. చాలామంది వాక్యాన్ని చదివి 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 తమ జీవితంలో బలపడ్డారు. ఏడుపులతో నిండినటువంటి జీవితాన్ని వాక్యము ద్వారా సంతోషంతో నింపబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియ దైవ బిడ్డలారా. మరి మనం ఎందుకు బైబిల్ను పక్కన పెట్టేశాం? మనం ఎందుకు వాక్యానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నావు? సమయాన్ని వృధా చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. బైబిల్ చేతిలో పట్టుకొని చదువుతూ 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 ఇదిగో విజయాన్ని పొందుకోవాలి. ఆయన మాట ఇచ్చాడు అంటే మాట తప్పేవాడు కాదు ప్రియులారా. ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించుకుందామా? సింహాల నోళ్లను మూయించాడే, గాలి అలలను గద్దించాడే, ఇదిగో మరణించిన వారిని సహితం లేపగలిగాడే. మన నిరాశ నుండి బయటపడేయటం ఆయనకు పెద్ద లెక్కేమీ కాదు. ఆ ప్రయత్నం మనలోనే ఉంది. మన ప్రయత్నం ఎప్పుడూ కూడా ఆగిపోకూడదు. చివరికి మనం ఒకటి తెలుసుకుందామా? విజయం నీదే అంటున్నాడు దేవుడు. నీవు ప్రార్థిస్తే, నువ్వు ప్రయత్నిస్తే విజయం నీ చేతిలోనే ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వాక్యంలో మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీటన్నిటిలో మనకు విజయం కలదు. అవును ప్రియులారా, విజయం నీదే. అందరూ చెప్పాలి, విజయం నాదే. ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా మనం చెప్పగలగాలి, విజయం నాదే. కారణం మా తోడు దేవుడు ఉంటున్నాడు. నీవు భయపడొద్దన్నాడు, ధైర్యంగా ఉండమన్నాడు, నీకు శక్తినిస్తానన్నాడు, నీకు బలం ఇస్తానన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టను అని
వాగ్దానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడండి. అందుకని మనం చేయాలి, విజయం మనదే అని చెప్పుకో, ఇక దేవుని వాక్యాన్ని పట్టుకో, నిరంతరం ప్రార్థిస్తూ ఉండు, వాగ్దానాల మీద నమ్మకం పెట్టుకో, దేవుడు నాతోనే ఉంటాడు అని ధైర్యంగా ముందడుగు వేస్తే నిరాశ అనేది నీ దరి చేరదు ప్రియులారా. ఈ నిరాశ అనేది తాత్కాలికం, కొన్ని రోజులే ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఫలితం, దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం శాశ్వతమైనది. దాని నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు ప్రియులారా. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది. గొప్ప శక్తిగా నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. అందుకనే ఆయన మీద నమ్మకం ఉంచాలి, విజయాన్ని సాధించాలి ప్రియులారా. అందుకనే ప్రియులారా, ఈ నిరాశ మనిషిని కృంగదీస్తుంది. నిరాశ అనేది మనలను వేరే లోకానికి నడిపిస్తూ ఉంది. కానీ మనమేం చేయాలి? అక్కడి నుంచి పైకి రావాలి. ఆ నిరాశ అనే చీకటిని దేవుడనే వెలుగు ద్వారా, వాక్యం అనే వెలుగు ద్వారా, ప్రార్థన అనే వెలుగు ద్వారా ఆ చీకటిని పారద్రోలే ప్రయత్నం చేయాలి. ఈనాడు నువ్వు ఆలోచన చేయి. ఓడిపోవటానికైనా, కృంగిపోవటానికైనా, వాళ్ళు అట్లా అన్నారు ఎట్లా అన్నారని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవటానికైనా నీ జీవితం కాదండి. నీ జీవితాన్ని దేవునికిస్తే, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన ధైర్యంగా ఉండమన్నాడు, గుర్తుంచుకో. భయపడొద్దన్నాడు, గుర్తుంచుకో. ఎన్ని శోధనలైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ప్రభువా నాకు తోడుగా ఉంటానన్నావు, నన్ను విడిచిపెట్టనన్నావు ప్రభువా, ఇదిగో నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయగలుగుతున్నాడో వారందరి జీవితాలలో గొప్ప విజయాలు చూడగలుగుతున్నారు ప్రియ సహోదరులారా. కాబట్టి రెండు విషయాలు శ్రద్ధ పెట్టండి. నిరాశ, నిస్పృహలు, నా చేత కాదు అనే విషయాల నుండి నీవు బయటపడాలంటే పని నీ చేతిలోనే ఉంది. దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన మీద నమ్మకం ఉంచాలి. ప్రభువా నన్ను విడిచిపెట్టనన్నావుగా, ఇదిగో నాకు తోడుగా ఉంటానన్నావుగా, నాకు బలాన్ని ఇస్తానన్నావుగా అని చెప్పి నీవు ఆయన అడుగుతూ ఉండాలి. నిరంతరం అడుగుతూ ఉండాలి. రెండవది, ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆయన మాట ఇచ్చాడు. ఎంత కష్టమైనా ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన చెప్పిన సమయానికి చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. ఆయన సజీవుడు, గొప్పవాడు, ఈ లోకాన్నే సృష్టించిన దేవుడు. కాబట్టి బిడ్డ, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచు, నిరంతరం ప్రార్థించు. చెప్తున్నాగా, కన్నీటిలో కూడా ప్రార్థించు, నిరాశలో కూడా ఆయనతో పాటు గడుపు. ఓడిపోయినా సరే ప్రభువా నువ్వే అని చెప్పగలిగితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు. ఈ నిరాశ తాత్కాలికం, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఫలితం శాశ్వతం ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నుంచి నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి అనుకోవద్దు, నీ జీవితాన్ని విడిచిపెట్టాలి అనుకోవద్దు, ఇక నా చేత కాదు, నా పని ఇంతే అనుకోవద్దు. ఆయన చేతిలో పెడితే మోడు బారిన జీవితాలను సహితం చిగురింపజేయ శక్తి కలిగిన వాడు మన దేవుడు. ఒక విత్తనం భూమిలో పడినప్పుడు అలాగే ఉంటే ఏ ఫలితం రాదు దాని నుండి. అది భూమిలో పడి పగిలిపోయి కుళ్ళిపోయినప్పుడు దానిలో నుండి ఒక క్రొత్త మొక్క, ఆ మొక్క చెట్టు, ఆ చెట్టు మహావృక్షం, పండ్లనిచ్చే చెట్టుగా దేవుడు మారుస్తాడు. మనం కూడా అంతే. ఈనాడు మనం ఈ లోకంలో నిరాశ అనే జీవితంలో ఉన్నా సరే మనం పగిలి శ్రమించి ఆయన చేతిలో పడి, ప్రభువా నీవు నన్ను మొక్కగా మార్చు, నీ ఆశీర్వాదాన్ని నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో ఎవరు ఊహించని, ఎవరు అనుకోని గొప్ప స్థాయికి నిన్ను చేరుస్తాడు మన గొప్ప దేవుడు. ప్రియులారా, బలహీనులను బలవంతం చేస్తున్నాడు, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యంతో నింపుతున్నాడు, ఓడిపోయిన వారిని
గెలిపిస్తున్నాడు మన దేవుడు. కాబట్టి ఇక నుంచి నిరాశ వద్దు, విజయం నీదే. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, ఇప్పటి వరకు తండ్రి నిరాశ నిస్పృహలలో జీవిస్తున్నాను ప్రభువా. ఇక నా చేత కాదు, నా పనింతే, నేను ఓడిపోయాను అని అపోహలు నేను జీవిస్తూ ఉన్నాను. కానీ ప్రభువా, నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చావే, నాకు బలాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చావే. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నిరాశ నిస్పృహలలో తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారిలో ధైర్యాన్ని నింపండి. వారి జీవితాలను వారు ఊహించని విధంగా మార్చి మీ సాక్షిగా నిలబెట్టమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓడిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి, వ్యాపార ప్రయత్నాలు ఉన్నాయి, పనిపాటుల ప్రయత్నాలు ఉన్నాయి, కానీ గెలవలేకపోతున్నారయ్యా. వారందరినీ సమర్పిస్తున్నాం ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క ప్రణాళిక ఏంటో తండ్రి మీకు మాత్రమే తెలుసు ప్రభువా. ఆ ప్రణాళిక మా జీవితంలో నెరవేరినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. నిరాశ తాత్కాలికం, కానీ మీ ఆశీర్వాదం శాశ్వతమని మేము నమ్ముతూ ఉన్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ముఖ్యంగా తండ్రి దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని ప్రభువా, గురువులను, బిషప్ తండ్రి గారు అందరినీ కూడా ప్రభువా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ పరలోక భాగ్యాలను, ఆశీర్వాదాలను మా అందరికీ దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.